నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలకు అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకువెళ్లేందుకు ఫ్లాగ్ అండ్ మూన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో 150 స్కూళ్లను ఎంచుకుని చంద్రయాన్ మిషన్పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. చంద్రయాన్ 3 లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ స్కూల్స్కు చెందిన టీచర్స్, స్టూడెంట్స్కు చంద్రయాన్ ఎలా లాంచ్ చేశారు, భూమి నుంచి చంద్రమండలంకు ఎలా చేరుకుంది, చంద్రుడిపై ఎలా ల్యాండ్ అయిందనే అంశాలను వివరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ స్పేస్ డేగా ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఈ యొక్క 23 ఆగస్టుని నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ప్లానెటరీ సొసైటీ ఇండియా ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఈ నేషనల్ స్పేస్ డే సందర్భంగా టీచర్స్ కోసం ఒక అవగాహన సదస్సు మేము పెట్టడం జరిగిందండి. ఎందుకంటే వీటి మీద చాలా ఆర్టికల్స్ వస్తుంది, చాలా సమాచారం వస్తుంది, కానీ యాక్చువల్గా ఈ మిషన్లో ఏం జరిగింది, అసలు ఆ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి, చంద్రమండలం దాకా ఎలా ప్రయాణం చేసింది, చంద్రమండలం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అది ఫైనల్గా ఎలా దిగింది అనే వివిధ అంశాలని మనము విద్యార్థులకి, టీచర్స్కి ఇవాళ చెప్పడం జరిగిందండి. సో వీళ్ళ ద్వారా వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి ఇంకా అక్కడ ఉన్న లోకల్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్కూల్ చుట్టూ ఉన్న వారికి ఈ యొక్క చంద్రయాన్ మిషన్స్ పట్ల అవగాహన తెలుపడం కొరకు ఈ టీచర్స్ వర్క్షాప్ని మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. వారికి ఈ చంద్రయాన్ మిషన్స్ మీద పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఆ స్కూళ్ళల్లో ఎగ్జిబిషన్స్ పెట్టి ఈ చంద్రయాన్ మిషన్స్ గురించి వివరంగా ప్రజలందరికీ తెలిసేలాగా మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రెండో స్టేజ్లో ఏం చేస్తాము అంటే ఆ 150 స్కూల్స్ కాక కాస్త 1500 స్కూల్స్ని రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా ప్రజానీకానికి దగ్గరగా ఈ యొక్క అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకెళ్లే ప్రయత్నంతోనే ఈ ఫ్లాగ్ అండ్ మూన్ అనే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సెటిలైట్స్ లాంచ్ అవుతున్నాయి మనకు శ్రీహరికోట నుంచి, కానీ ఆ సెటిలైట్ డేటా ఎట్లా వస్తుంది ఏంటి అన్న పరిజ్ఞానము చాలామందికి తెలియదు. దాని గురించి ఈ నేషనల్ స్పేస్ డే నాడు యంగ్ సైంటిస్ట్, యంగ్ స్టూడెంట్స్ మైండ్ ట్రిగర్ చేయడానికి, దాని గురించి క్లుప్తంగా చెప్పడానికి దాని యొక్క మోడల్ని తీసుకొచ్చి నేను స్కూల్లో పెట్టి ఆ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఉపగ్రహ భూకేంద్రంలో మనం డేటా రిసీవ్ చేసుకుంటామో, మనకి ఉపగ్రహం ఎప్పుడైతే మన కక్షలోకి వస్తుందో అప్పుడు ఆ యాంటీనా 7.5 మీటర్స్ యాంటీనాస్ అవి కూడా ఆ కక్ష